ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క సమయంలో బైబిల్ గ్రంథంలో నుండి ఒక మాట చదువుకొని మన వాక్య ధ్యానంలోనికి వెళ్ళిపోదాం. యోబు గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనము. యోబు గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదకు నీవు మహాభివృద్ధి నొందెదవు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుని యొక్క వాక్యము ఎంత గొప్పగా సెలవిచ్చుచున్నదంటే, మొదట నీ స్థితి కొద్దిగా ఉండినను తుదకు నీవు మహాభివృద్ధిని పొందెదవు. మనందరికీ సుపరిచితమైన కాల్గేట్ కంపెనీ యొక్క అధినేత తాను ఒకప్పుడు, ఇప్పుడు కాల్గేట్ కంపెనీ అంటే వన్ ఆఫ్ ద బ్రాండెడ్ అన్నమాట. కానీ అది అభివృద్ధి చెందక ముందు ఆ యొక్క కాల్గేట్ కంపెనీ యొక్క ఫౌండర్, ఆ యొక్క ఆ అధినేత తను పౌడర్‌గా, కాల్గేట్ పౌడర్‌గా చేసి చిన్న చిన్న ప్యాకెట్లు వేసుకొని ఇంటింటికి వెళ్తూ ఇంట్రొడ్యూస్ చేస్తూ అమ్మేవాడంట. అలాగా అమ్ముతూ, అమ్ముతూ ఏం చేశాడంటే, దేవునికి ప్రాధాన్యతనిస్తూ, దేవుని కార్యాలకు తను సహాయం చేస్తూ, ఆర్థికంగా తాను కొద్దిగా ప్రారంభించిన ఆయన యొక్క వ్యాపారము, ఆ కాల్గేట్ కంపెనీ కొన్ని సంవత్సరాల తరువాత ఇప్పుడు అది ఎలాగుందంటే వన్ ఆఫ్ ద బ్రాండ్. కాల్గేట్ అంటే తెలియని వ్యక్తులు లేకుండా ఈ సమయంలో, ఈ యొక్క టైంలో మనం ఉంటున్నాం. తన స్థితి మొదట కొద్దిగానే ఉంది. కానీ తుదకిప్పుడు అది ఎట్లుందంటే మహాభివృద్ధి చెందింది. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఎనీ కంట్రీస్‌లో కాల్గేట్ టూత్ పేస్ట్, టూత్ పౌడర్ తెలియని వ్యక్తులు అనేవారు లేరు. తన స్థితి ఒకప్పుడు మొదట కొద్దిగానుండింది. రూ. 1 ప్యాకెట్లు అమ్ముకునేవాడంట తను. తన సాక్ష్యం నేను విని ఉన్నాను. చదివి ఉన్నాను. ప్యాకెట్స్ ఇంటింటికెళ్ళి ఇంట్రొడ్యూస్ చేసి అమ్ముకుంటూ ఉండేవారు. తను దేవునికి ప్రాధాన్యతనిచ్చాడు. ప్రార్థనకి ప్రాధాన్యతనిచ్చాడు. ప్రభువా, నేను ఎంత సంపాదిస్తే దాంట్లో నీకు నేను ఖర్చు పెడతానని చెప్పి, నేను 10వ భాగం, దశమ భాగాల గురించి నేను మాట్లాడటం లేదు. బట్ హి డన్ దట్ వర్క్. ఎంత సంపాదిస్తే దాంట్లో దేవుడి కొరకని కొంత పక్కన పెడుతూ వచ్చి, దేవుని కార్యాల కోసం వాడుతూ వచ్చినప్పుడు, ఆయన కొద్ది స్థితిని దేవుడు ఏం చేశాడంటే మహాభివృద్ధి చెందేలా చేశాడు. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా కోల్గేట్ కంపెనీ ఎన్నో బ్రాంచెస్, ఎక్కడ చూసినా ఆ యొక్క కోల్గేట్ పేస్ట్ అనే మాట మనము వింటున్నాం. ప్రతి నోట్లో కూడా అది వాడబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన స్థితి ఇప్పుడు ఇలాగుండొచ్చు. మనం చాలా చిన్నవారిగా ఉండొచ్చు. కానీ రేపు ఫ్యూచర్, మన తుదకి మనం ఎలా మహాభివృద్ధి పొందుతామో మనకు తెలీదు. బట్ గాడ్ నోస్ ఎవ్రీథింగ్. దేవుడికి తెలుసు మన జీవితంలో ఎక్కడి నుండి ఎక్కడికి తీసుకెళ్లాలా, వీళ్ళని ఎలా చేయాలి, నా బిడ్డను ఎలాగుంచాలా, నా బిడ్డను అలాగుంచాలా అని చెప్పి దేవుడి యొక్క ప్రణాళిక అనేది మన పట్ల ఒకటి ఉంటుంది. ఆ ప్రణాళిక నెరవేరాల మన జీవితంలో, మనము దేవుడు అనుకున్న మహాభివృద్ధిలోనికి మనము రావాలి అంటే దేవునికి మన జీవితములో, మన సమస్తములో ఆయనకు స్థానము ఇవ్వాలి. దేవుడి కొరకు ఏదైనా మనం చేయడానికి ముందుకు వెళ్ళాలి. అప్పుడే మన కొద్ది స్థితిని దేవుడు ఏం చేస్తాడంట మహాభివృద్ధి చెందేలా చేస్తాడు. మహాభివృద్ధి చెందుతాం. ఇప్పుడుంటున్న పెద్ద పెద్ద దైవజనులు, పెద్ద పెద్ద సంఘాల గురించి మనం మాట్లాడతాం. పెద్ద పెద్ద వ్యక్తుల గురించి మాట్లాడతాం. రాజకీయ నాయకుల గురించి మాట్లాడతాం. దేశం కొరకు పోరాడిన ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి మాట్లాడతాం. వాళ్ళు ప్రారంభం కొద్దిగానే ఉండి ఉండొచ్చు. కష్టపడి బ్రతికామండి, మేము ఇలా కష్టపడినాం, మేము ఇలాగుండేది, మాకు తిండి లేకుండా ఉండేవారం. కానీ తుదకు వారి లైఫ్స్ ఎలా అయిపోయాయి, మహాభివృద్ధి చెందేలాగా వాళ్ళని దేవుడు ఆశీర్వదించాడు. నా జీవితంలో కూడా మనం ఉంటున్న ఈ స్థితిని దేవుడు గొప్పగా మార్చాలంటే దేవునికి మన జీవితంలో స్థానం ఇవ్వాలి.
ఆ స్థానాన్ని దేవునికి మనం ఇచ్చినప్పుడు, దేవుడు మన జీవితాల్ని అనేక మందికి ఉపయోగకరంగా మహాభివృద్ధి చెందేలాగా దేవుడు నిన్ను, నన్ను మార్చుతాడు. మనం బాధపడాల్సిన అవసరం లేదు. మనం కన్నీరు కార్చాల్సిన అవసరం లేదు. నేనిలా ఉండాలా, నాకు నేనింత ధనవంతుడినయిపోవాలని మనం చింతించాల్సిన పని లేదు. మన చింత యావత్తంతా దేవుడి మీద పెట్టి, దేవుని మీదే భారమేసి, దేవునికి మన జీవితంలో స్థానం ఇచ్చినప్పుడు, మన స్థితి కొద్దిగా ఇప్పుడున్న మహాభివృద్ధి చెందేలాగా దేవుడు మన జీవితంలో కార్యములు చేస్తాడు. అది కేవలం దేవుడికే సాధ్యము. మనకేం జరుగుతుందో మనకు తెలీదు. నెక్స్ట్ రేపు మనం ఏమైపోతామో తెలీదు. ఆఫ్టర్ 10 ఇయర్స్ వాట్ వి విల్ బి. వి డు నాట్ నో. వి డజంట్ నో దట్. బట్ గాడ్ నోస్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. హి విల్ మేక్ us to walk in his paths. He will lead us. He will guide us. When? When he will guide us? When we give place to God in our hearts, in our lives. దేవుడికి మనం స్థలం ఇవ్వకుండా, స్థానం ఇవ్వకుండా, మనముంటున్న ఈ కొద్ది స్థితి మహాభివృద్ధి చెందాలంటే చెందలేదు. చెందలేదు. ఎప్పుడైతే దేవునికి మన జీవితంలో ఏదైనా చేయడానికి మనము ముందుకు వెళ్తూ ఉంటామో, అప్పుడే దేవుడు మన జీవితాన్ని అంచెలంచెలుగా, అంచెలంచెలుగా దేవుడు ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. అనేకులకు సాక్షిగా దేవుడు మనల్ని నిలవపెడతాడు. అలాగ మనం ఆశీర్వదింపబడాలంటే మనం చింతించాల్సిన పని లేదు. దేవుని సన్నిధిలో మనం జాగ్రత్తగా ఆయనను వెదుకుతూ, ఆయనకు మన జీవితంలో స్థానం ఇచ్చి మనం ముందుకు వెళ్తున్నప్పుడు, మన కొద్ది స్థితిని దేవుడు మహాభివృద్ధి చెందేలాగా చేస్తాడు. మనము నాటిన విత్తనము చిన్నదిగా ఉంటుంది. చాలా చిన్నదిగా ఉంటుంది. కానీ అది అభివృద్ధి చెంది మొక్కగా ఎదిగి అది పెద్ద వృక్షంగా అయినప్పుడే దాని యొక్క స్థితి మనకు తెలుస్తుంది. మనం పెట్టినప్పుడు విత్తనం చిన్నదే, కానీ దాని ద్వారా వచ్చిన ఫలితము గొప్పది. మొదట మన స్థితి విత్తనముగా ఉండొచ్చు. When the days used to pass, when the years used to pass, God will bless us. దేవుడు మనల్ని అలాగా ఆశీర్వదిస్తాడు. ఒక మహావృక్షం వలె తుదకు మన జీవితాలు మహాభివృద్ధి పొందేలాగా దేవుడు సహాయం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, జీవాధిపతి యేసయ్యా, మీకు వందనాలు. నాయనా, ఈ సమయంలో మీరు మాతో మాట్లాడారు. నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదకు మహాభివృద్ధి పొందేదు. ఎస్ ప్రభు. ఆ కాల్గేట్ కంపెనీ యొక్క అధినేతను మా ముందుకు తీసుకొచ్చారు. తను ₹1 పౌడర్ కూడా అమ్ముకున్న రోజులు ఎన్నో ఉన్నాయి. అమ్ముడవని రోజులు ఎన్నో ఉన్నాయి. కానీ ఎప్పుడైతే ఆ యొక్క అధినేత తన యొక్క వ్యాపారములో, తన యొక్క ప్రతి విషయంలో మీకు స్థానాన్ని ఇస్తూ వచ్చినాడు, తన కొద్ది స్థితిని మహాభివృద్ధి కలిగేలాగా మీరు దీవించారు. ప్రపంచ దేశాల్లోనే కాల్గేట్ కంపెనీ అంటే తెలియని వారు లేకుండా మహాభివృద్ధి చెందేలా చేశారు. అలాగా మా జీవితంలో కూడా ప్రభా, మేము ఈ రోజు కొద్ది స్థితిలోనే ఉండొచ్చు. తుదకు మా జీవితాలు మహాభివృద్ధి చెందేలాగా మమ్మల్ని ఆశీర్వదించండి. మా జీవితాల్లో, మా వ్యాపారాల్లో, మా ఉద్యోగాల్లో, మా యొక్క ప్రతి విషయంలో మీకు స్థానం ఇచ్చుచూ నడిచినప్పుడు మీరు మమ్మల్ని అభివృద్ధి చెందుతారు. ఒక విత్తనం ఎలాగ మహావృక్షంగా మారుతుందో అలాగ మీరు మమ్మల్ని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు. మమ్మల్ని మేము సమర్పించుకోవడానికి నాయనా మేము సిద్ధపడినట్లుగా మమ్మల్ని తీర్చిదిద్దుమని యేసు నామంలో ప్రార్థించడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుడి యొక్క వాక్యమును ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్.